కన్నీరు తుడిచెను నా దేవుడు, నన్నాదరించెను నా దేవుడు. భయపడకు నీవు, దిగులు పడకని, నన్ను ధైర్యపరచెను నా దేవుడు. భయలు ప్రవాహలు బహుమంది ఉన్నాను, ఏలియా ఒక్కడై ప్రార్థించుచుండగా. అదే రాని భయలు ప్రవాహలు బహుమంది ఉన్నాను, ఏలియా ఒక్కడై ప్రార్థించుచుండగా. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చెను, దహనబలి పశువులను దహించెను. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చెను, దహనబలి పశువులను దహించెను. ఎంత గొప్ప దేవుడు మనకుండగా, ఎందుకు నీవు భయపడుతూ? దేవుడు మనకుండగా, ఎందుకు నీవు భయపడుతూ? భయపడకు నీవు, దిగులు పడకని, నన్ను ధైర్యపరచెను నా దేవుడు. భయపడకు నీవు, దిగులు పడకని, నన్ను ధైర్యపరచెను నా దేవుడు. సరే, మంచిది. దేవుడి ప్రియులారా, చాలా మంచిది. రోజులు గడిచిన కొద్దీ దేవుని ఆరాధించడంలో, దేవుని కొరకు నిలబడటంలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పిల్లల స్థిరపరచుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? పలసపడుతున్నాం అంటే, దేవునికి దూరం అవుతున్నాం అంటే మనం ఎగిరిపోయి పొట్టు లాంటి మన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా మీకు? రెగ్యులర్ వస్తున్నారా ప్రజాలు? ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం. దేవుడైతే తెలుసు, మందిరంలో నీకు ఆత్మీయ ఆహారం దొరికింది, ఆ వాక్యం నేను బలపడాలి తప్ప ఐగుప్తులో లోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, అలంకరణను బట్టి, వేషాలను బట్టి నువ్వు తిరుగుదాము బతుకుదాము అనుకుంటే మాత్రం నీకు సిగ్గు కలిగి, అవమానం కలిగి, చివరకు దేవుడు నశించిపోతుంది. ఓకే, స్ట్రైట్ బోర్డులో. కాబట్టి ఇలాగ ఆ అమ్మగారి మాటలైన మాటలు బట్టి దేవుడు వెళ్ళారా, మనము నిలిస్తే మనం దేవుల్లో ఫలిస్తాం. ఓకే మాట చెప్పండి. ఏంటిది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ దేవుడి మాట మనం చూడండి. ఒక 9 నిమిషాలు చెప్పండి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు చక్కగా నేను ద్రాక్షావల్లిని, మీరు నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను. 15వ అధ్యాయం వస్తుంది. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, బహుగా వాడు బహుగా ఫలించును. వేరుగా ఉండి, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. మనసు ఒకనాడు యేసయ్య గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యేసయ్య గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో
ఇలాంటి మందిరంలోకి ప్రజలు రాలేకపోతా ఉన్నా. అంటే మనం వెళ్ళి పిలిస్తే, మనం వెళ్ళి చెప్తే, మనం వెళ్ళి బ్రతిలాడితే మందిరానికి వచ్చే వాళ్ళుగా ఉన్నా. వెళ్ళి దయచేసి ప్రేమ ఆదివారంలో ఆరాధన జరిగింది. అది లోకమందరికీ తెలుసు. దేవుడు విడదాగా ఒక గుంటూరులో అయితే, జాతకంలో అయితే, అసలు తెలియని వాడికైతే వెళ్ళి చెప్పి మనం అందరూ చేసుకురావాలి. అంటే నీ జీవితం గురించినటువంటి బాధ్యత, నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ బాధ్యత, భారం, నిన్ను రక్షించుకోవాలనేటువంటి ఆశ, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటి తపన నీకే లేనప్పుడు నిన్నెవరు బాగు చేయగలుగుతాడు? వినాలి జాగ్రత్త. ఎవరు బాగు చేయగలుగుతాడు? ఈ రోజు వచ్చేటువంటి దీవెన కంటే, ఈ రోజు వచ్చేటువంటి ఆశీర్వాదం కంటే, ఈ రోజు దేవుడు ఇచ్చేటువంటి బలము కంటే, జ్ఞానం కంటే, ఆరోగ్యం కంటే, నీకు లోకంలో వచ్చేటువంటి బలము, జ్ఞానము, ఆ యొక్క ధనము ఎక్కువ. మనిషికి మైండ్ ఉండట్లేదు. జ్ఞానం లేని వారు ఆపదలో పడిపోతారు. తెలివి తక్కువ ఆలోచించకూడదు. దేవుడిని పుట్టించాలి కదా, దేవుడిని బ్రతికిస్తున్నాడు కదా, దేవుడికి పిల్లలు ఇచ్చాడు కదా, దేవుడికి మంచి ఇల్లు ఇస్తున్నాడు కదా, దేవుడికి బండి ఇచ్చాడు కదా, తినడానికి ఇచ్చాడు కదా. ఏం ఇవాళ పని వాకపోతే రేపు లక్ష్యమైన పరిస్థితుల్లో మనం లేదు కదా. మనం దేవుడిని తెలుసుకోవట్లా. దేవుడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. దేవుడిని చాలా చీప్ గా మనం చూస్తున్నాం. దేవుడి పేడ గమనించండి. అందుకే బైబిల్లో ఎవరికి ఏదో బట్టి మనకి ప్రతిఫలం. జాగ్రత్తగా గుర్తించండి. ప్రియులారా, నువ్వు మందిరంలోకి రావాలా, దేవుడి వాక్యం వినాలా, వాక్యం ప్రకారం నీ జీవితం కట్టుకోవాలా. అంతే తప్ప వినండి, చచ్చినప్పుడు ఎవరు ఏమి నేర్చుకుని పోడు. తినడానికి కట్టుకోవడానికి పట్టడం, తినడానికి తిండి, ఉండడానికి అంత నేడుంటే అది చాలు. అదే బైబిల్ చెప్పేది. ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏదైతే ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు చక్కగా నిలబడు. ఎక్కడ నిలబడాలా? నువ్వు ఎక్కడ నిలబడాలా? ఎక్కడ? దేవుడిలో నువ్వు నిలబడాలా. దేవుడిలో నువ్వు ఉండాలంటే నేను గుర్తేదో చెప్పు. ఏంటమ్మా గుర్తు చెప్పు, చెప్పు. ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలా, ఉపవాస ప్రాంతంలో మందిరంలో ఉండాలా, దైవ సామంతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలా, దేవుడి వాక్యాన్ని నువ్వు వింటూ ఉండాలా. అర్థమైందండి? దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉండాలా, సంఘంలో మంచి సహవాసం కలిగి ఉండాలా. ప్రియ, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తూ నడుచుకుంటూ పోవాలి. అప్పుడంట దేవుని ఆత్మ నీలో వచ్చి నిన్ను నిలబెట్టింది. దేవుని పట్టు నీ కుటుంబంలో నిలబెట్టింది. నీ కుటుంబం తప్పిపోయే వాళ్ళు ఎవరున్నా, దాని మీద తెలియ వాళ్ళున్నా, తాగి ఆరోగ్యపడే వాళ్ళున్నా, లోకాన్ని నమ్ముకుని లోకాశంలో ఉన్న వాళ్ళున్నా, వాళ్ళు నిన్ను చూసి దేవుని దగ్గరికి రావడానికి ఒక మాదిరిగా ఉండగలుగుతావు. దేవుని బిడ్డగా ఎవరు నిలబడేది? ఎవరండి దేవుని కొరకు దేవుడు నిలబడే వాళ్ళు ఎవరున్నారు? లెక్క వేస్తే 7 నెలలు కూడా లేకుండా కాపాడుతా ఉన్నారు ఈనాడు. అంటే దేవుడు పరిస్థితులేదా? దేవుడిని స్వస్థపరచలేదా? దేవుడిని బాగు చేయలేదా? దేవుడిని భర్తను మార్చుకోలేదా? దేవుడిని పిల్లలు బాగు చేయలేదా? దేవుడిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించలేదు వాడా? దేవుడు అప్పుడు వాళ్ళ నుంచి విడిపించలేదా? దేవుడి రోగాల నుంచి విడిపించలేదా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి. మీ నమ్మకాన్ని ఆవేసుకుంటున్నారు. అసలు దేవుడిని మనకు నమ్మకం కనబడతా ఉందా? దేవుడి పీడ రైతుగా మనం చూస్తే నిజంగా దేవుడి మీద వడపోతే పీడరా మిగిలేదు ఒకరో ఏదో కనపడతా ఉంటారు. జాగ్రత్త. దాదాపుగా సంఘంలో నుండి విడాలని దేవుడు ఎక్కువ మంది దేవుడు దూరంగానే కలుగుతున్నారు. ఏం సాధించడానికి మనం దేవుడి దగ్గరికి వచ్చాం? దేవుడు మోసం చేయడానిక, సంఘాన్ని మోసం చేయడానిక, శాపంలో దొక్కింపు చేయడానిక, లేకపోతే ఇల్లు బట్టి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు మోసపోవడానిక? ఎక్కడ నిలబడుతున్నావు? మందిరానికి వచ్చే కాలం నిలబడేవే, సాగులు ప్రేమించే కాలం నిలబడేవే, ఇంట్లో గొప్పలు విగ్రహం కాలం నిలబడేవే. దేవుళ్ళు ఉపవాసం ఉండడానికి నువ్వు నిలబడాలి. లక్ష్మీవారం దేవునికి ఇవ్వడానికి నిలబడాలి. దేవుని పరిచర్యకి సహకరించాలి. పరిచర్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సాగులతో పాటు వచ్చేదాన్ని నిలిచేవాడుగా లేవాయే, సువార్తను ప్రకటించేదానిగా లేవాయే, నీ పిల్లలు తీసుకొచ్చుకొని మందిరంలో కూర్చోబెట్టుకుని వాక్యం వినిపించేదానిగా లేవాయే, పిల్లల కొరకే ప్రత్యేకంగా పిల్లల కార్యక్రమాలు చేసేదానిగా లేవాయే. ఎక్కడ నిలబడుతున్నావు నువ్వు? ఎక్కడ నిలబడుతున్నావు చెప్పు, చెప్పు. దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, చక్కగా నిలబడు. వచ్చాయి కొన్ని కుటుంబాలు మానవసులు కూడా ప్రజల నుంచి వచ్చారు కొంతమంది.
లోకాన్ని బట్టి, లోకాసులను బట్టి, ధనాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి నువ్వు మధ్యలో పడిపోయి కూలిపోయి పాడైపోయే వాళ్ళగా పాడైపోయి అలా ఉండదు. చెప్పు. అందుకే ఈ గ్రామంలో చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. తర్వాత ఏమన్నాడు? అక్కడ పిల్లల అప్పుడు నాతో మాట్లాడిన ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి అది పరిశుద్ధాత్మ దేవుడు మీరు నిలబెట్టాలి, వాక్యం మీరు నిలబెట్టాలి. మీరు గమనించండి, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని అవమానాలు, కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు, కొన్ని రోగాలు, పిల్లల కొన్ని రోగములు లాగే పరిస్థితులు వస్తా ఉంటాయి. అయితే నువ్వు ఎప్పుడైతే వాక్యం రెగ్యులర్ గా వింటావో, ఎప్పుడైతే సంఘానికి రెగ్యులర్ గా వస్తా ఉంటావో, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటావో, సావుతో మంచి సంబంధాన్ని, సావుతో మంచి సంబంధాన్ని పిల్లల స్త్రీలు పురుషులు పిల్లలు కలిగినప్పుడు దేవుడు వెళ్ళాలా, లేకపోతే సావుకు దగ్గరికి వచ్చి సలహా తీసుకొని నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పిల్లల దైవ సావుకి మదిలిస్తానని నువ్వు ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో అప్పుడు దేవుడు వెళ్ళాలా, దేవుని యొక్క వాక్యము దైవ సావుల మాటలు నీ లోపలికి వచ్చి నిన్ను నిలబెడతాయి, పడిపోకుండా. అవునా కదా? అవునా? అవునా కదా? అందుకే దేవుడు పిల్లల మనం దేవుడు అంటాడు, నేను ద్రాక్షావల్లి మీరు తీగలు. అవునా కదా? దేవుడు ప్రేమించాలన్నాడు, నేను చెట్టుని, నాలో మీరు కొమ్మలు. కొమ్మలు చెట్టు నుండి పిల్లల చెట్లు కొమ్మ దేవుడు ఎలా ఫలించింది చెప్పండి. చెప్పండి. దాని కాలంలో మంచి ఫలాన్ని ఇస్తా ఉంది, మంచి ఆరోగ్యంగా ఉంది. పెద్ద గాంధీ వచ్చినా కానీ తన చెట్టు కొమ్మలు కాబట్టి కొమ్మలాగా దేవుడు విడదా, చెట్టు ఎంత ఊగినా కానీ దేవుడు విడదా, తను తన కొమ్మలను తన విడలను కాపాడుకుంటూ ఉంటుంది దేవుడి పిల్లల. కాబట్టి మనము చెప్పండి, దేవుడిలో మనం నిలిచితేనే ఫలిస్తాం. దేవుడు బిడ్డలా గమనించండి. సరే, నేను ఇస్సాకు యోసేపు గురించి చెప్తూ ఆరోగ్యం వెళ్ళాలనుకున్నాను. సరే, సమయం చాలేదు కాబట్టి నేను కొన్ని నిమిషాలు బిడ్డలా ఒక మాట, బైబిల్ గ్రంథంలో దేవుడు బిడ్డలా భయపడము అనేటువంటి ఒక మాట ఈ ప్రపంచంలో మీరు ఎవరైనా భయపడుతున్నారా? హలో, రాజా ఇట్లా పుట్లా రుచిగా మీరు జీవనంలో మాటలు వస్తాయి. చెప్పండి, మీరు ఎవరైనా దేనికైనా భయపడుతున్నారా? భయపడదు. భయపడి చస్తా ఉన్నాం. రోజు చచ్చి బతుకుతూ జీవితంలో బతుకుతా ఉన్నాను. అర్థమైందా మీకు? అర్థమైందా? భయం దేని భయం? చాలా సమస్యలు ఉన్నాయి కదా. మనిషికి ఆరోగ్య సమస్య, చెప్పండి. మనిషికి కుటుంబాన్ని ఎట్లా చేయాలో అప్పుడు సమస్య, మనిషి కోడిలో పోయేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయేమో, చచ్చిపోతున్నామో అనే భయం, పిల్లలు చూసి అంటే భయం, పిల్లల ఆ విధంగా ఎన్నో రకాలైన భయాలు మనిషిని పిల్లల వేధిస్తా ఉన్నాయి. పిల్లల ఈ భయం అనేది మొదటిగా మనం చూస్తే సాధారణ యొక్క ఆయుధం, దుష్టుల యొక్క బాణాలి. వాడు ఏదైనా ప్రయోగిస్తా ఉన్నాడు. నీ చాకరాలు, నువ్వు బతకలేవు, నీ వల్ల కాదు. వాడు ప్రతి క్షణం అనుక్షణం నేను భయపడతా ఉన్నాడు. ఎందుకు? వాడిని లోపరుచుకుంటున్నాడు. భయపెట్టి నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి నిన్ను పూర్తిగా పిల్లలా చచ్చిపోయి నువ్వు ఏమి చేయలేవు. భయపెట్టి చూడడం వాడు నిన్ను నాశనం చేయడానికి నాశనం వైపు నేను వాడు తీసుకుపోతా ఉన్నాడు. అందుకే దేవుడి పిల్లల బైబిల్ గ్రంథంలో చాలా సార్లు దాదాపు నాకు కొంచెం పూర్తిగా గుర్తులేదు, 365 సార్లు కంటే ఎక్కువ దేవుడు పిల్లలా నువ్వు భయపడవద్దు అని దేవుడు తన పిల్లల చెప్తా ఉన్నాడు. లోకంలో ఉంటావు కాబట్టి సమస్యలు వస్తాయి, కాబట్టి ఇబ్బందులు వస్తాయి, కాబట్టి అవమానాలు వస్తాయి, కాబట్టి నొప్పులు వస్తాయి, కాబట్టి వ్యాధులు వస్తాయి, కాబట్టి భూకంపాలు వస్తాయి, కాబట్టి నీ పిల్లలే నేను భయపెట్టి బాధపెట్టేవాడుగా ఉంటాను, కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా నీ భర్త నీకు సహకరించిన వాడుగా ఉంటాడు, కాబట్టి నా జీవితం ఏమైపోవాలి, నా పరిస్థితులు ఏంటి, అయ్యో ఎలా భయము. వినండి జాగ్రత్త. దేవుడు విడారా ఉదయం మొదలుకుని రాత్రి పడుకునేదాకా నిజంగా భయము లేనటువంటి మనిషి లేడు. కానీ దేవుడు శ్రమిస్తున్న మాట దేవుడు ఈయన ప్రార్థన చేస్తున్నాం. ఈయన 50వ అధ్యాయంలో వచ్చిన భాగంలో అనేకమైన మాటలు ఉన్నాయి దేవుడు విడారా. కానీ ఒక మాట దయచేసి కొంచెం 46:28
సేవకుడైన యాకోబు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. భయపడకుము. నిన్ను చెదరగొట్టుదును. చాలా సార్లు ఉన్నాయి ఈ మాటలు. నా బిడ్డలైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నిన్ను కన్నాను, నా స్వరక్త నుంచి నేను నిన్ను కొన్నాను. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూస్తూ భయపడుతూ ఆ పరిస్థితులను నేనేమి చేయలేము అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం వస్తూ నేర్చుకోవాలి. దేవుని మీద నమ్మకం నేర్చుకోవాలి. ఇది మనల్ని ఏమి చేయలేము, ఏమి చేయలేము. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినటువంటి మోషే బిడ్డలారా, ఇదిగో గంట ఫరో సైన్యం బిడ్డలారా వెంటాడుతూ ఉంటే, ముందు ఎర్ర సముద్రం ఉంటే బిడ్డలారా అక్కడ నాయకులే అంటా ఉన్నారు మోషేతోని, ఏమయ్యా బాబు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఆ యొక్క ఐగుప్తులో మేము ఉండేవాళ్ళం కదా, వాళ్ళతో బానిసంగా ఉండేవాళ్ళం కదా, అక్కడ సముద్రం ఏమన్నా అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అంటే బిడ్డలారా మోషే గారు భయపడద్దు, భయపడద్దు. ఇదిగో దేవుడిని ప్రార్థించారు బిడ్డలారా, ఆ తన చేతిలో ఉన్న కర్త దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా ఎర్ర సముద్రాన్ని కొట్టడానికి భయమైపోయింది. అది గ్రేట్ నరకం అన్నమాట. ఎంత అద్భుతం ఇది! ఎవరు చేయగలరు ఈ ప్రపంచంలో? చెప్పండి, ఎవరు చేయగలమా? నిలబడిన అవసరమైతే, మోకాళ్ళలో అవసరమైతే, అర్థమైందా? అవసరమైతే చంప మీద కొట్టుకోండి. Why? Because you have to listen the word. Otherwise, that Satan may destroy your entire life. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఎన్నుకోతే, ఆ వాక్యం వినాలా, మనం ఉండకపోతే వాడు మనం నాశనం చేయడానికి పాలు చేస్తారు. వాడు ఆయుధాన్ని గుర్తు పెట్టుకోవాలి. అందుకనే దేవుడు వినాలా, అంత అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు. చెప్పు, సమస్య ఎంతో పెద్దదైనా సరే దేవుని దృష్టికి అది చాలా చాలా చిన్నది. కానీ నీకేమో బేబీ పెరిగింది, అమ్మో అయ్యో ఇంకెట్ట ఎక్కడ వస్తా అన్నమాట. కాబట్టి ఎప్పుడు దేవుడు నువ్వు విశ్వాసం ఉంచుతావో ప్రతి సమస్య నుంచి దేవుడిని వినిపిస్తాడు. అంటే అస్సలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టేవాడు దుష్టుడు, అర్థమైందా? భయపెట్టేవాడు దుష్టుడు. నిన్ను ఓడిపోవడానికి, నిన్ను పారిపోవడానికి, నువ్వు చివరి చచ్చిపోవడానికి వాడే కావాలి. కాబట్టి బ్రతికించగలిగే దేవుడు, జీవం కలిగే దేవుడు, పిల్లల సమస్య నుంచి విడిపించగలిగే దేవుడు, ఇప్పుడు నాకు ఆలోచించిన పిల్లలు ఆలోచించిన ఆత్మీయ ఆరోగ్యపరంగా నిన్ను స్వస్థపరిచే దేవుడిని పక్కన ఉండగా నువ్వు ఎప్పటికీ భయపడాల్సిన అవసరత లేదు. దేవుడి పిల్లలు కావచ్చు. కాబట్టి దేవుడి వర్తమానం దయచేసి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల 17వ అధ్యాయం 7వ భాగం నుంచి మీరు అలా మాట దయచేసి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8వ భాగంలో పిల్లల దేవుడి మాటలు. అంతనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చును? నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అతడు కుటుంబం నిన్ను పోషించుటకు అతడున్న ఒక వినోదానికి నేను సాధించింది. అందులో లేచి సారెపతనకు పోయి పట్టణంలో రాగా ఒక విధవ అతడు కట్టెలు చూసి ఆమెను పిలిచి త్రాగడానికి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని వేడుకునేను. ఆమె నీళ్లు తాగొచ్చుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకనే నీ దేవుడైన యెహోవా జీవంతోడు కొట్టులో పెట్టిన పీడియు గుడిలో పెంచుకున్నాడు నాయకులే కానీ అప్పటి రాలేదు. నేను సాగకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పనులు ఏర్పడై వచ్చింది. నేను అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఈ కథ అంతా స్టోరీ అంతా మీకు తెలుసు. అంగడిలో చెప్పిన మాటలు కూడా యథార్థముగా మనం ఉండాలంట. సాగురాలైనప్పుడు యథార్థవంతులుగా మనం ఉండాలా. నువ్వేం దాచిపెట్టుకోకూడదు నీ బ్రతుకులో, నీ జీవితంలో దాచిపెట్టుకున్నా నీకేం నష్టము. ఇక్కడ చూడండి, ఏలియా అన్నాడు, అమ్మా ఏలియాని ఏలియా ఒక రొట్టె ముక్క కొని నీళ్లు తీసుకురామన్నప్పుడు, ఒక అప్పమూరు రొట్టె నేను మంచి తీసుకురామన్నప్పుడు అదంటే ఉందాయా తన యథార్థ జీవితాన్ని సాగురు వచ్చింది. కొంచెం పీడి మాత్రం ఉంది కానీ అప్పమొక్కడే లేదు. ఆమె పరిస్థితి దేవుడే ముందుగానే ఎదిగాడు. నీ పరిస్థితి
ఎలీషా దగ్గరికి నాయన రావాలి. అది కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం నుండి ప్లాన్ చెప్పినా తెలుసా? కాబట్టి దేవుడు విడాలా ఎందుకు నీకు వచ్చాడో తెలుసా? ఈ సంఘంలోకి ఈ సాముడికి ఎందుకు వచ్చాడో తెలుసా? That is the great plan of the God to construct your family, to save your spiritual life అన్నమాట. నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నువ్వు ఆత్మీయంగా బలపడడానికి, దేవుడు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అది దేవుని ఏర్పాటు. వింటే నీకు మేలు, లోబడితే నీకు మేలు, నమ్మితే నీకు మేలు, వెంబడిస్తే నీకు మేలు. అంత మించి దైవ సేవకులుగా నేనేమి చెప్పలేదు. నమ్మితే నీ వాళ్ళనైతే నమ్మడానికి ఆయన అంటున్న మాట ఏంటంటే ఆమె పరిస్థితి అంతా తెలుసు. చెప్పు, మనమైతే జాలి పడతా కదా, అయ్యయ్యో ఏమి లేదమ్మా తినడానికి, సరే ఒక పూట నా దగ్గర నీవు తీసుకో. దేవుడు చెప్పాడు వచ్చాడు కాబట్టి, దేవుడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఆమె ఎక్కువ దేవుడు ఏం మాట్లాడుతున్న మాట తెలుసా? అమ్మా భయపడవద్దు. ఫస్ట్ బ్రింగ్ అవుట్ ద ఫియర్ ఫ్రమ్ యువర్ హార్ట్ అన్నాడు. ముందుగా నీ గుండెలో నుంచి ఆ భయాన్ని పారదూరు. ఎవరు నన్ను ఆగం చేసేది, ఎవరు నన్ను పాడు చేసేది, ఎవరు నన్ను ముంచేది, ఎవరు నన్ను నాశనం చేసేది? సత్యమైన దేవుడు నా పక్షంలో ఉండగా, నాతో ఉండగా నన్ను ఎవడు చెప్పు. నేను కార్యమును చేయగా దానిని తిప్పివేయగలవాడు ఎవడు? ఎవడు? అపవాదికి అంతా బలం లేదు. దేవుని యొక్క ఉంటే వాడు దేవుని చేతిలో అపరాధమైనటువంటి శక్తి సామర్థ్యం వాడికి లేదు. ఆయన చెప్తున్నాడంటే నువ్వు భయపడవద్దు. ఆ ఒక్క మాటలో దేవుని బిడ్డలారా చూడండి, ఆమె దేవుని మీద వచ్చిన విశ్వాసం పిల్లరా, ఆమె కుటుంబాన్ని ఆ దేశమంతా వచ్చిన కానీ పిల్లరా, ఆమె కుటుంబము పిల్లరా ఆశీర్వదించబడింది. కానీ చూడండి చూడండి దేవుని బిడ్డ దేశంలో ఏమన్నా పోయి నీవు చెప్పినట్టు చేయము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల. ఇందాక నేను మొదలు చెప్పాను, దేవుళ్ళు నిలిచినటువంటి ఏంటి? దేవుళ్ళు ఉండాలా, వాక్యం వినాలా, ఆదివారాలు రావాలా, సగం ప్రార్థన జరిగినా ప్రార్థన చేయాలా? ఎందుకంటే ఆత్మీయంగా మనం బలపడాలి. వాక్యం వినేది కొద్దిగా, లోకంలో వినేది ఎక్కువ. అందుకే మనం పడిపోవడానికి, దేవుడికి దూరం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు పిల్లలా మరి మనం వాక్యం వినేవారంగా, మా సంఘ ఆనందం వచ్చేవారంగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయితే ఏం చెప్పాడు? పోయి నీవు చెప్పినట్లు చేయము. దిస్ వే హావ్ టు డూ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో మనం ఏం చేయాలా? దైవ సేవకుడు చెప్పినట్లుగా చేయడం నేర్చుకోవాలి. అంటే నువ్వు నాటకాలంటే నీ కర్మ, అబద్ధాలంటే నీ కర్మ, ఇస్తా అని చెప్పి, తెస్తా అని చెప్పి, వస్తా అని చెప్పేసి, ప్రార్థన చేస్తా అని చెప్పేసి దేవుడి మీద ఈ నాటకాలు అంటే నిన్ను ఎవరు కాపాడలేడు. అర్థమైనా? నిన్ను ఎవరు కాపాడలేడు. కాబట్టి యథార్థంలో కూడా చెప్పినట్టుగా ఉంది. ఆ వెళ్ళింది పిల్లలా చెప్పినట్టే చేసి మొదలు చెప్పాలి. కొన్ని నీళ్ళని తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చింది. ఏం జరిగింది సార్? కొంతకాలమైన తర్వాత వర్షం లేక ఆ దేశంలో వర్షం లేక భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు అప్పుడు చేసి ఆయన తీసుకున్నాము. తర్వాత నీకు నీ బిడ్డకు అప్పడం చేస్తున్నాను. భూమి మీద యెహోవా వర్షము కురిపించినంత వరకు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు. ఆ గుడిలోనే అయిపోయిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని ఆయన అంతటా ఆమె విని ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక విధములు భోజనం చేస్తూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది ఇలా కాబట్టి సాకుడు చెప్పిన మాట ఇది విశ్వాసులు కావాలి. దేవుడు ఎవరు చెప్పండి. అంటే మంచి ఆత్మీయ మార్గంలో నడిపించేటువంటి సాగుతున్న మాట ఎంత సాగుని మేము బాగుపడాలని కోరిక చెప్పండి. ఏ కాదా ఏమో సంఘాల ద్వారా చెప్పండి.
సంఘాల ద్వారా కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైంది, మీరు వినని జాగ్రత్త. కానీ మీరు వాళ్ళు వీళ్ళని చూసి గ్రహించి ఏ మార్గాన్ని మనం ఎన్నుకోవాలో తెలియని బట్టి గుడివాళ్ళగా ఉంటున్నాం. కాబట్టి దయచేస్తున్నా దేవసావుడు చెప్పిన మాట ప్రకారం నడవలేదే నీవు నీ కుటుంబము పిల్లగా అద్భుతమైన ఆశీర్వాదానికి కారకులవుతారు. పిల్లగా నీ భవిష్యత్తులో పిల్లగా మెండైన దీవులతో ఆశీర్వాదాలతో పిల్లగా మీరు ఆనందిస్తారు. కాబట్టి నీతిగా ప్రభువులకు దేవుడు పిల్లలు మరి నీవు నీ కుటుంబం దేవుడు నిన్ను నిలిస్తే ఖచ్చితంగా ఫలిస్తావు, ఖచ్చితంగా ఫలిస్తావు. దాంట్లో తిరిగిలేదు. నువ్వు ఇక వంకరమాలు తీసుకొని నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే వీడు అలా ఎవరు చేయరు. కానీ దేవుని విశ్వాసం ఉంటుంది, సాగుతున్న మాటలతో విశ్వాసం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్. రైట్ మంచిది. దయచేసి అందరూ నిలిచినట్లయితే మరి ఇక్కడ మహిమ కొరకు ప్రార్థన చేయండి. మరి వచ్చే వారం మరి నెక్స్ట్ కూడా వాడకుండా దేవుడు ఇచ్చింది. కాబట్టి వచ్చే వారం సాక్షి ఇస్తారు. అక్కడ ఈ సాయంత్రం వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పంపించి ప్రార్థన చేస్తున్నామని ఆలోచన. కాబట్టి దయచేసి మనుషులకు మీరు భయపడమాకండి. మీరు ఎవరైనా సరే సావుకు నిజమైన వాడు, మార్గం నిజమైంది, మంచి మార్గం అనుకున్నప్పుడు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అమ్మా. కాబట్టి అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. సాయంకాలం మరి అక్కడికి వెళ్ళాల్సింది. సరే, ఓకే. అయిపోయింది. ఏడన్నారు